మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ వాతావరణం గురించి ఆలోచనలు చేస్తారు. రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాలు సమయానికి అందుబాటులోకి రావడం, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం, కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం బాగుండడం, ముఖ్యంగా ఉన్నత స్థాయి అధికారుల యొక్క సహకారంతో అనుకున్న పనులను నిర్వర్తించుకోవడం, అంటే ఆర్థిక విషయాలు కావచ్చు, మీరు ఆత్మవిశ్వాసం అధికంగా ఉండడం, అలాగే భాగస్వామ్య వ్యవహారాలు చాలా చక్కగా ముందుకు వెళ్ళడం, వ్యాపార విషయాలు విస్తరణ మొదలైనవన్నీ మీకు అనుకూలంగా ఉండడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు? కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద కొంత మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం వల్ల వృత్తిలో కానీ, వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, కొలీగ్స్తో కానీ వీలైనంతవరకు ఘర్షణలకు దూరంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. చాలా తొందరగా ఆలోచనలు చేయడం బట్టి తీసుకునే నిర్ణయాల వల్ల సంఘంలో వ్యక్తులతో కొంత ఘర్షణ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చేసే వృత్తిలో మీ పై అధికారులు కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, వారితో మాట్లాడేటప్పుడు మీ మాటల వల్ల మీకు ఇతరులతో ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశాలు లాంటివి, అనవసరమైన ఘర్షణలోకి మీరు వెళ్ళే పరిస్థితులు లాంటివి వచ్చే పరిస్థితులు ఉంటాయి. కనుక వీలైనంతవరకు అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలతో ఎవరితో మాట్లాడుతున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏది చేసినా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయం, తండ్రి యొక్క ఆరోగ్యం, ఆర్థిక విషయాలు మొదలైన వాటి కొరకు దృష్టి కేటాయిస్తారు. వాటి విషయంలో ఈ రోజున ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ విషయంలో ఉన్నత విద్య, అలాగే సామాజిక సేవ, తండ్రి యొక్క ఆరోగ్యం మొదలైన వాటికి సంబంధించిన ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం ఉన్నప్పటికీ కూడా అది మీకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. అంటే మీరు పెట్టుకున్న ప్రణాళిక మిశ్రమ ఫలితాలే ఇచ్చినప్పటికీ కూడా అధిక శాతం మీ దృష్టి ఇలాంటి వాటి మీద కేటాయించడానికి అవకాశం అనేది కనబడుతుంది.